ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి. ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఏప్రిల్ నెల 28వ తేదీ నుండి మే నెల 4వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మేషరాశిలో రవి, గురు, శుక్రగ్రహాలు, కన్యా రాశిలో కేతుగ్రహం, అలాగే ధనస్సు రాశిలో చంద్రగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం, అలాగే మీనరాశిలో బుధ, కుజ, రాహుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు ధనుసు రాశి వారి గురించి తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి రాశిలో చంద్రగ్రహం, అలాగే 3వ స్థానంలో శనిగ్రహం, 4వ స్థానంలో బుధ, కుజ, రాహుగ్రహాలు, 5వ స్థానంలో రవి, గురు, శుక్రగ్రహాలు, అలాగే 10వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ ధనుసు రాశి వారికి కొంత శుభాధిక్యత కలిగి మిశ్రమ ఫలితాలుగా భావించవచ్చు. కాబట్టి ఈ వారంలో ఆలోచన తీరు అంతా కూడా ఒక అనుకూలమైన వాతావరణంతో ఉంటూనే దానిలోనే కొంత వ్యత్యాసాలు కూడా ఉంటూ ఉంటాయి. కొంచెం స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడంలో గట్టిగా ఆలోచన చేయాలి. తీసుకోవడానికి కొంచెం సంశయించే పద్ధతులు కూడా ఉంటుంటాయి. అయితే సమయస్ఫూర్తి అనేది కొంత అనుకూల పడుతుంది. అలా ధన యోగాదులు బాగానే ఉన్నాయి, పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. ఇంకా ధనం వృద్ధి అవుతుందని అర్థమవుతుంది. ధన సంబంధించిన విషయాల్లో అనుకూలత పెరుగుతున్నాయి. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా సఖ్యతగా ఉంటారు. అయితే ఆ సఖ్యత అనేది కొంత మధ్యస్థంగా ఉంటుంది. పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు, కానీ అది అనుకూలత మాత్రం ఎక్కువ కాదు, సాధారణంగా ఉంటుంది. గృహ వాహన యోగాదులన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి, కానీ వాటి మీద డిపెండ్ అయ్యే సందర్భం కాదు. అంటే కొనుగోలు అమ్మకాలు చేసే దానికి ఈ వారం సరిపోయే పరిస్థితి లేదు. కాకపోతే గృహ వాహన యోగాదులు కొంతవరకు అనుకూలత చూపిస్తున్నాయి. అలాగే కుటుంబ సభ్యులతో కలయిక ఉంటుంది. అందరితో కూడా అంటే ప్రయాణాలు చేయడం కానీ, లేదంటే మాట్లాడి విషయాలు సంగతులు తెలుసుకోవడం కానీ బాగానే జరుగుతుంది. అలాగే విద్యా సంబంధించిన విషయాలు, కొత్త విషయాలు తెలుసుకోవడం, నేర్చుకోవడం, మరి కొత్త కోర్సుల్లో చేరడం, ఇలాంటి వాటికి అనుకూలత బాగానే ఉంది. అలాగే పోటీ పరీక్షల్లో కూడా నెగ్గుకొస్తారు. విధానాలన్నింటిలో కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మంచి కీర్తి ప్రతిష్టలు కలిగే సందర్భం అయితే ఇదే. అనుకూలత బాగానే ఉంటుంది, పెద్దగా ఇబ్బందికరమైన విషయాలు అయితే ఉండవు. అయితే బాగా జాగ్రత్తగా ఆలోచన చేసి ఉండాలి. ఒక రకమైన మంచి స్థితిని పొందే అవకాశం ఈ వారంలో ఉన్నది. అయితే ఆ స్థితిని కాపాడుకోవడం కూడా అవసరంగానే గుర్తుంచుకోవాలి. అది బాగా నిర్ణయాలు గట్టిగా తీసుకొని పటిష్టమైన పద్ధతిలో ఆలోచనలు పెట్టుకొని దాన్ని అమలు చేస్తే అనుకూలంగా ఉంటుంది. అంటే దానికి ఒక పద్ధతి అనేది అవలంబించాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఒక స్నేహంగానే ఉండాలి. అలాగే వ్యాపార ఉద్యోగ విషయాల్లో అనుకూలత కోసం
కఠినంగా కూడా ఉండవలసిన పరిస్థితి ఉంటుంది. అంటే ఒకసారి కఠినంగా ఉంటూ మరోసారి సరదాగా స్నేహంగా మాట్లాడే పద్ధతి ఈ వారం కొత్తగా అనిపిస్తుంది. ఆర్థికపరమైన విధానాల్లో కొంత ఒడిదుడుకులు ఉన్నా వాటిని సర్దుబాటు చేసుకోగలుగుతారు. అలాగే ఆర్థికపరమైన ఒత్తిడిని తగ్గించుకోగలిగే పరిస్థితి అయితే ఈ వారంలో ఉంటుంది. అయితే ఎక్కువగా ఈ 3 తారీఖు వరకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. అయితే 3-4 తారీఖుల తర్వాత 3-4 తారీఖులలో కొంచెం ఇటువంటి అంత గట్టి స్థితి ఉండకపోవచ్చు. కొంచెం జాగ్రత్తగానే ఉండాల్సిన సమయం అది. అయితే అది సాధారణంగా పెద్దగా ఇబ్బందికరం కాకపోయినప్పటికీ మొదట్లో ఉన్నంత విధానం 3-4 తారీఖుల్లో చూపించలేకపోతారు. కాబట్టి అది కూడా అర్థం చేసుకొని దానికి కూడా సరిపడేటట్టుగా ఆలోచనలు పెట్టుకొని గట్టి నిర్ణయాలని చేసుకుంటే బాగుంటుంది. అలాగే కుటుంబ సభ్యులు భార్యాభర్తల మధ్య అనుకూలత కూడా సాధారణంగా ఉంది. పెద్దగా ఇబ్బందికరమైన విషయాలు అయితే ఏమీ లేవు. అయితే దానిలో కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ వాటిని తొలగించుకొని ముందుకు వెళ్ళగలిగే పరిస్థితి అయితే ఉంటుంది. పెద్దగా ఇబ్బందికరమైన విషయాలు ఉండవు. అలాగే ఆర్థికపరమైన పెట్టుబడులు డిపాజిట్లు చేయడానికి ఇది సరైన సమయం కాదు. అయితే ఆలోచన విధానంలో కొంత ధనం నిల్వ చేయాలనే ప్రయత్నాలు మొదలు పెడతారు. అది కొంత అనుకూలత కనబడుతోంది. అయినప్పటికీ దానిలో అనుకున్నట్టుగా చేయడంలో కొంచెం ఇబ్బందికరంగా ఉండవచ్చు. అయినా సరే దాని విధానాన్ని అవలంబించడానికి గట్టి ప్రయత్నమే చేస్తారు. భాగ్యస్థితి బాగానే వృద్ధికరంగా ఉంటుంది. మనం చేసిన పనులు చేసిన విధానాలకి మంచి గుర్తింపు వస్తుంది. మంచి కీర్తి ప్రతిష్టలు గౌరవం కలిగే అవకాశం బాగానే ఉంది. ఉద్యోగ స్థితిలో మంచి అనుకూలత కనబడుతుంది. ఒక రకంగా ఉద్యోగ స్థితిలోనూ మంచి గుర్తింపు కలిగి కీర్తి ప్రతిష్టలు వచ్చే అవకాశం బాగానే ఉంది. కొత్త బాధ్యతలు తీసుకోవాల్సిన వస్తుంది. అయితే ఆ బాధ్యతలు 3 రకాలుగా ఉంటాయి. 3 రకాల బాధ్యతలు కొత్తగా తీసుకొని వాటిని విజయవంతంగా పూర్తి చేయడం జరుగుతుంది. అలా చేయవలసిన దానికి చాలా కష్టపడి ఎన్నో ఇబ్బందులు పడవలసిన పరిస్థితులు కూడా ఉంటాయి. అయినప్పటికీ దేన్ని లెక్క చేయకుండా మనకి అప్పచెప్పిన పని అప్పచెప్పినట్టుగా చేయగలిగే పరిస్థితి ఉంటుంది. వృత్తి, ఉద్యోగము, వ్యాపారము వీటన్నిటిలో కూడా ఈ వారం కొంత అనుకూలత కనబడుతుంది. అనుకూలతతో పాటు ఇంకా కొంచెం అధిక శ్రమ చేసి అధికమైనటువంటి గుర్తింపుని తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే చేసిన పనికి ఉపయోగపడే పద్ధతిలో మనకి కీర్తి ప్రతిష్టలు గౌరవాలు కలుగుతాయి. ఆర్థిక విధానం కూడా పెరుగుతుంది. అలాగే ఖర్చులు వ్యవహారాదులు అన్నప్పుడు సాధారణమైన ఖర్చులే ఉంటాయి, కానీ అది పెద్దగా ఇబ్బందికరమైన ఖర్చులు ఉండవు. మంచి శుభ లక్షణాలతోటి ఉంటారు. దైవ దర్శనానికి దైవ సంబంధించిన కార్యక్రమాలకి కొంత ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఉంటుంది. కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరినీ కలవడం మాట్లాడటం జరుగుతుంది. అలాగే కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు వ్యాపార ప్రయత్నాలు చేసే వాళ్ళకి సాధారణంగా అనుకూలత బాగానే ఉందని తెలుస్తోంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఈ వారం అనుకూలత బాగానే ఉన్నది. సాధారణ స్థితి. అలా అన్ని రకాల విషయాల్లో కూడా శుభాధిక్యత కలిగినటువంటి వారంగానే చెప్పబడుతుంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ ధనుస్సు రాశి వారు ఈ వారం లక్ష్మీ నరసింహస్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.